ఆస్ట్రేలియాలో భారతీయ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా విపరీతంగా నిరసనలు జరుగుతున్నాయి. మనకు తెలుసు ఆస్ట్రేలియాకి ఈ మధ్య చాలా మంది భారతీయులు ఇమిగ్రేషన్ ద్వారా వెళ్తున్నారనమాట. ముఖ్యంగా దాదాపు 8.5 to 10 lakhs ఇండియన్స్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో రకరకాల ఉద్యోగాల్లో రకరకాల పొజిషన్స్లో ఉన్నారు. టోటల్ మొత్తంగా ఆస్ట్రేలియా జనాభా అనేది 2.7 crores ఉంటే దానిలో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అసలు ఆస్ట్రేలియా ఈ ఖండం అనేది చాలా మందికి దీనిపైన తక్కువ అవగాహన ఉందన్నమాట. ఆస్ట్రేలియాలో దాదాపు 50,000 60,000 సంవత్సరాల క్రితం అబారిజినల్ పీపుల్ అక్కడికి ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారనమాట. వాళ్ళందరూ పాస్టోరల్ అంటే అటు ఇటు తిరుగుతూ వాళ్ళ ఫుడ్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ పాస్టోరల్ పీపుల్ ఎవరైతే అబారిజినల్స్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కల్చర్ని అక్కడ ఒకటి తయారు చేశారనమాట. ఇప్పటికి కూడా అబారిజినల్స్ ఇన్ ఆస్ట్రేలియా అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ కల్చర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక సనాతనమైన కల్చర్ అనమాట. చాలా ఓల్డెస్ట్ కల్చర్ అని చెప్పొచ్చు అబారిజినల్స్ కల్చర్ అనమాట. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి రకరకాల వేవ్స్ ద్వారా మైగ్రెంట్స్ వెళ్ళారు. ముఖ్యంగా ఫస్ట్ వేవ్ మైగ్రేషన్స్ అనేవి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ కాలనీస్లో పెద్ద పెద్ద తప్పులు చేశారో అంటే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేశారో బ్రిటిష్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి చాలా దూర ప్రాంతమైన ఆస్ట్రేలియా, అప్పట్లో ఆస్ట్రేలియాకి వెళ్తే ఎవరు తిరిగి వచ్చేవాళ్ళు కాదు, ఆస్ట్రేలియాలో వదిలేసి వచ్చేవాళ్ళు అనమాట. అలా ఫస్ట్ వేవ్ మైగ్రేషన్ వెళ్ళింది. తర్వాత సెకండ్ వేవ్ మైగ్రేషన్ ఎప్పుడైతే ఆస్ట్రేలియాలో గోల్డ్ రిజర్వ్స్ వచ్చాయో దానికోసం చాలా మంది యూరోపియన్స్ అక్కడ ఆ గోల్డ్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ తర్వాత థర్డ్ వేవ్ మైగ్రేషన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఎందుకంటే యూరోప్ చాలా దేశాలు యూరోప్లో అతలాకుతలం అయిపోయాయి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, కొత్త ఎకనమిక్ ఆపర్చునిటీస్ ఎత్తుకుంటూ ఆస్ట్రేలియాకి వెళ్ళారనమాట. తర్వాత ఫోర్త్ వేవ్ మైగ్రేషన్ అనేది ఆసియా నుంచి ఆఫ్రికా నుంచి ఇప్పుడు వెళ్ళటం మొదలెట్టారనమాట. అంటే మొదటి 3 వేవ్స్లో కూడా ఎక్కువ మంది వెళ్ళిన వాళ్ళు ఆస్ట్రేలియాకి వాళ్ళందరూ కూడా యూరోపియన్సే. వాళ్ళందరూ కూడా ఒక వైట్ హెరిటేజ్ అంటే మేమందరం తెల్లవాళ్ళం, మా హెరిటేజ్ మేము కాపాడాలనే దాంతో యాంటీ ఇమిగ్రేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. అసలు భారతీయులు ఆస్ట్రేలియాకి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ వల్లే ఎకనమిక్గా మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. హౌసింగ్ క్రైసిస్ వచ్చింది ఆస్ట్రేలియాలో, ఇల్లు లేవు, మాకు ఉద్యోగాలు లేవు, అసలు వైట్ హెరిటేజ్ అనేది మొత్తం నాశనం అయిపోతుంది. ఈ ఇండియన్ ఇమిగ్రెంట్స్ వల్ల రేపొద్దున మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి చాలా నియోనాజీస్, అక్కడ నియోనాజీ పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియాలో రకరకాల నగరాల్లో ప్రొటెస్టులు చేస్తున్నారు. సిడ్నీ నగరంలో కూడా రీసెంట్గా 10,000 మందితో పెద్ద ప్రొటెస్టే చేశారు. అంతేకాదు ఇండియన్స్ ఎక్కువ మంది ఆస్ట్రేలియాలో పెరగడం వల్ల జరిగే నష్టాలు, వాళ్ళ వల్ల ప్రభావాలు, దీనికి సంబంధించి పాంప్లెట్స్, పేపర్స్, ఫ్లైయర్స్ అన్నీ కూడా రోడ్ల మీద పంచుతున్నారు ఈ నియోనాజీస్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ నియోనాజీస్ ఒక థియరీని నమ్ముతారు, గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ. ఎప్పుడైతే తెల్లవాళ్ళు తక్కువైపోతారో, ఇతర జాతులు పెరిగిపోతారో ఆటోమేటిక్గా తెల్లవాళ్ళ కల్చర్ స్పాయిల్ అయిపోద్ది, వాళ్ళ జనాభా తక్కువ అవుతుంది, వాళ్ళు మైనారిటీస్ అవుతారని. దీన్నే అమెరికాలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ కూడా నమ్ముద్ది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా నమ్ముతారనమాట. మనకు తెలుసు ఆస్ట్రేలియాలో బేసికల్గా ఎన్నో వేల సంవత్సరాల క్రితం 50,000 60,000 సంవత్సరాల క్రితం అబారిజినల్స్, ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళు ఓన్లీ ఆస్ట్రేలియాలో 3% ఉన్నారు, ఎక్కువగా యూరోపియన్స్ ఉన్నారనమాట. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ నియోనాజీ పార్టీస్, నియోనాజీ ఐడియాలజీ అనేది పెద్ద స్థాయిలో ఆస్ట్రేలియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత కలహాలు తెచ్చే విధంగా ఉందని చెప్పి కూడా ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సూచిస్తాయి అనమాట. వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ థియరీ, మా జనాభా తగ్గిపోద్ది, యూరోపియన్స్ అందరూ కూడా ఒకవేళ తగ్గిపోతే ఏషియన్స్ పెరిగిపోతారు, ఇండియన్స్ పెరిగిపోతారు అని చెప్పి తెగ నమ్ముతున్నారు అనమాట. సో వరల్డ్ వైడ్గా ఈ థియరీ చాలా మంది, ఈ రీప్లేస్మెంట్ థియరీని చాలా మంది నమ్ముతారు. ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు ఈ నియోనాజీస్ ఈ థియరీని ప్రమోట్ చేస్తున్నారు. ఒక మిస్ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఇండియన్స్ పైన స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఇండియన్స్ వచ్చిన తర్వాత అంటే ఇండియన్స్ ఇక్కడికి వచ్చి తక్కువ వేజెస్కి ఉద్యోగాలు చేస్తున్నారు, తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్నారు, దాంతో మాకు పనులు పోయాయి, యావరేజ్ వేజెస్ తగ్గిపోయాయి. అంతేకాదు ఇండియన్స్ వచ్చిన తర్వాత హౌసింగ్ క్రైసిస్ ఎక్కువైపోయింది అని చెప్పి సిడ్నీలో చాలా పెద్ద ర్యాలీయే చేశారనమాట. అయితే 90% ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఈస్టర్న్ కోస్ట్లోనే ఎక్కువ ఉంటారనమాట. వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఎక్కువ అడవులు ఇదంతా ఉంటుంది, అక్కడ ఆవాసాలు ఉండవు. అక్కడ 1-2 సిటీస్ ఉంటాయి కానీ ఎక్కువ ఆవాసాలు ఉండవు అనమాట. అందరూ కూడా అక్కడ ఈస్టర్న్ కోస్ట్లోనే ఉంటారు. ముఖ్యంగా నియోనాజీస్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ రావడానికి కారణం ఇండియన్సే అని చెప్పి కూడా వాళ్ళు ఫ్లైయర్స్ పంచడం, ఇండియన్స్ పైన ప్రొటెస్టులు చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా యాక్ట్ చేయడం అని చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఖండించిందనమాట. ముఖ్యంగా టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిస్ఇన్ఫర్మేషన్ అక్కడ బాగా స్ప్రెడ్ చేస్తున్నారంట. దీనన్నింటినీ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. రేసిజం తప్పు,
ఆస్ట్రేలియాలో మల్టీ కల్చరలిజం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రమోట్ చేయాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పి అక్కడ ఇండియన్స్ వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఇండియన్స్ అటాక్ కూడా చేస్తున్నారు అనమాట. అయితే ఆస్ట్రేలియా మొత్తంలో ఇండియన్ కమ్యూనిటీ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ. యూకే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఎక్కువగా స్ట్రాంగ్ గా గ్రో అయ్యే కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అనమాట. భవిష్యత్తులో వీళ్ళ కమ్యూనిటీ పెరుగుద్దేమని అక్కడ ఒక భయం. అంతేకాదు ఆస్ట్రేలియా మొత్తం మనం చూస్తే కనుక 80% వైట్స్ ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియన్ కావచ్చు, ఐరిష్ కావచ్చు, స్కాటిష్ కావచ్చు. చైనీస్ వాళ్ళు 5% ఉంటారు. మిగతా 15% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. దాదాపు 8.5 to 10 lakhs ఇండియన్స్ ఉన్నారనమాట. ఇదంతా చూస్తే ఎప్పటికీ కూడా ఆస్ట్రేలియన్ జనాభా దాటి ఇండియన్ జనాభా వెళ్ళదు. యూరోపియన్ జనాభా దాటి ఇండియన్ కమ్యూనిటీస్ వెళ్ళవు. కానీ ఆస్ట్రేలియాలో ఇది ఒక భయం అనమాట. ఇప్పుడు ఇండియన్ డయాస్పోరా ఆస్ట్రేలియాలో ఒక కొత్త థ్రెట్ ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య చాలా తీవ్రమైన హౌసింగ్ క్రైసిస్ రావడం వల్ల ఫారినర్స్ 2 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలో ఇల్లు కొనడానికి వీల్లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక రూల్ కూడా తీసుకొచ్చింది. అయినా కానీ ఈ ప్రొటెస్ట్లు ఆగట్లేదు.